మీ ఇంట్లో చదువుకునే ఆడపిల్ల ఉంటే 10 లక్షల కిచెన్ ఉచితం. మనిదా ఇంట్రా వారి అద్భుత అవకాశం. ధర 3,70,00,000. ఆఫర్ 21-22 తేదీల్లో మాత్రమే. సుమన్ టీవీ వ్యూవర్స్ కి హలో హాయ్ వెల్కమ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కొనడానికి ఒక పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు. బికాస్ రేట్స్ అన్ని స్టెబిలైజ్ అయ్యాయి. ఆ విషయం మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం తుక్కుగూడలో అంటే ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్ట్ వెంచర్కి వచ్చాము. మన్నేతా ఇన్ఫ్రా వారి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ అని 38 విల్లాస్ తోటి అరటి చెట్లతో తెలుగుదనంతో బ్యూటిఫుల్గా లార్జ్ ఫ్యామిలీ హోమ్స్ లాగా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ మేనేజింగ్ పార్ట్నర్ అండ్ డైరెక్టర్ మనందరికీ సుపరిచితులు, గతంలో సుమన్ టీవీలో మాట్లాడారు ఆల్రెడీ. ఆయన మన్నే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. హాయ్ అండి, నమస్తే అండి స్వప్న గారు. సో ఐఎమ్ యాక్చువల్లీ క్వైట్ సర్ప్రైజ్డ్ ఈ ఇంత సైజ్ విల్లాని కన్స్ట్రక్ట్ చేయడం ఈ ఏరియాలో, ఇంత ప్రైమ్ ఏరియాలో. మీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరిని దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్ట్ చేశారు ఇది? అలాగే డిపెండ్స్ అపాన్ ద అంటే ట్రాఫిక్ ఎప్పుడైతే మనకు బాగా పెరగడం జరిగిందో, సో అవుట్స్కట్స్ లో మనం కంప్లీట్ గా స్పేషియస్ గా మనం విల్లా కన్స్ట్రక్షన్ చేస్తే, బట్ ఓఆర్ఆర్ కి దగ్గరలో ఉన్నాం, ట్రాఫిక్ కూడా ఉండదు. ఓఆర్ఆర్ నుంచి వెళ్తే ఆఫీసెస్ కూడా 30 minutes లో వెళ్ళిపోతారు. సో దట్ వీ డిజైన్ దట్ ప్లాన్ బట్టి మనం అలా డిజైన్ చేసాం. సో బేసికలీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, అలాగే ఎవరైనా అవ్వచ్చు, కానీ అందరికీ అప్రోప్రియేట్ గా ఉండేలాగా డిజైన్ చేశారు ఇది. ఎస్ మేడం, ఎస్. చాలా ఐ థింక్ కాంపిటేటివ్ ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నారు ఈ విల్లాని మీద. వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రైస్ అండి. ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ సినారియో చూసుకుంటే మీకు అందరికి ఇప్పుడు ఇక తుక్కుగూడలోనే ఎక్కువ రేట్స్ ఉన్నాయి. ల్యాండ్ కొంటేనే బోల్డ్ అయిపోతుంది కదా. అవును. సో వీఆర్ గివింగ్ 250 square yards లో మనం బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. మనం రోడ్డు మీదే ఉన్నాం. 250 square yards మన కన్స్ట్రక్షన్ 4 ఎకరాలు కూడా మొత్తం రోడ్డు మీద ఉంది కాబట్టి 1,20,000 వరకు ఇక్కడ స్క్వేర్ యార్డ్ ఉంది. సో మనం ఆ ల్యాండ్ వాల్యూ లెక్కేసుకున్న మనం 3 crores అయిపోతుంది. సో కన్స్ట్రక్షన్ వాల్యూ మీరు 3,700 2,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ వేసుకున్నా మీకు అది 70 లక్షలు అవుతుంది. సో మేము బేస్ ప్రైస్ ఇస్తున్నాం. అదే బేసికలీ బేస్ ప్రైస్ కి మీరు ఒక మంచి తలకాయ నొప్పులు లేకుండా రెడీ టు మూవ్ ఇన్ లాగా మనం ఆఫర్ చేస్తారు. రైట్. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మీరు ఇప్పుడు ఎర్లీ బర్డ్ బుకింగ్ అంటారా, దాని ఏదో అంటారు మీ భాషలో? నాట్ ఎర్లీ బర్డ్ బుకింగ్, దిస్ టోటల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి రెడీ టు మూవ్. అంతే, రెడీ టు మూవ్. కాబట్టి మీరు కిచెన్ కోసం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏమంటారు మరి? అది గిఫ్టా? ఇట్ ఇస్ ఎ స్మాల్ గిఫ్ట్ అండి. అంటే మాకున్న ఆలోచన ప్రకారం మేము చేసుకున్నది అది మీ డిజైన్. ఎందుకంటే ఆ చదువుకునే ఆడపిల్లలు ఉంటే సో ఆ కిచెన్ అట్మాస్ఫియర్ నీట్ గా గిఫ్ట్ కింద ఇద్దామని చెప్పి మేము అలా ప్లాన్ చేసి మేము ఇచ్చాం ఒక ఆఫర్ కింద. సో ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అవన్నీ మీరు హెల్ప్ చేస్తారా? ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ అవుట్. అవునా? ఎంత లోన్ రావచ్చండి సుమారు? నాకు ఎప్పుడు ఈ డౌట్. అంటే వైట్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద వైట్ వాల్యూ అండి. మన వైట్ వాల్యూ ఎంత ఉంది, మీ సివిల్ కస్టమర్ వైపు సివిల్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాలండి ఎప్పుడైనా. అది అవన్నీ కూడా మీరు ఫెసిలిటేట్ చేస్తారు? ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ విల్ గైడ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా మేము గైడ్ చేస్తాం. అందరూ చూసుకునేది పేపర్ వర్క్ ప్రసాద్ గారు. సో ఆబ్వియస్లీ ఇది వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుందా? విత్ ఇన్ ద స్పాట్. ఈ రోజు మీరు రెడీ అంటే రేపు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వీఆర్ విత్ ఆల్ అప్రూవల్స్. వాళ్ళ హెచ్ఎండి, రేరా అండ్ ఓసీ ఆల్సో విల్ బి రిసీవ్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కంప్లీట్ లీగల్ డాక్యుమెంట్స్ సెట్టే మీకు ఇస్తాం, ఇచ్చేస్తారు. ఈ రోజు మీరు ఓకే అనుకుంటే మనం స్లాట్ బుక్ చేసుకుని రేపు రిజిస్ట్రేషన్ మీరు రెడీ అయిపోవచ్చు. దట్ వాట్ మేమేమంటున్నాం అంటే మనం మిడ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ లో లేము. రైట్. అన్ని కంప్లీట్ అయిపోయి మనం సేల్ కొన్నాం. అదే. సో మై ఇంటీరియర్ 1 month లో చేసుకుని 2nd month మీకు గోప్రవేశం చేసేసుకోవచ్చు. తుక్కుగూడ ఏరియా గురించి చెప్పండి ప్రసాద్ గారు. తుక్కుగూడ మీకు ఐడియా ఉంటుంది. మనకి ఎయిర్పోర్ట్ కి జస్ట్ ఓన్లీ 5 kilometers లో ఉన్నాం. నెక్స్ట్ మీకు ఫ్యూచర్ సిటీ అంతా మీకు ఇటు సైడ్ శ్రీశైలం కర్తాల్ హైవేలోనే వస్తుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏదన్నా మీరు చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఈజీగా ఉంటే అక్కడే మీకు డెవలప్మెంట్ వస్తుంది. సో దట్ మనకు తుక్కుగూడ మనకు ఓవరాల్ ఎగ్జిట్ కి 14 ఓన్లీ 2 kilometers. సో మనకు ఈ సరౌండింగ్స్ లో మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కానీ, మీరు మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నిటికి దగ్గరలోనే ఉన్నాం. రైట్. సో మీరు సిటీలో ట్రాఫిక్ లో ఉండే కన్నా బయట అవుట్స్కట్స్ వచ్చి పీస్ఫుల్ లివింగ్ అయితే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విల్లా కన్స్ట్రక్షన్ ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగుంది. మీరు ఎంటర్టైన్మెంట్ రూమ్ ఇచ్చారు, అదే మీడియా రూమ్ లాగా. దాంతో పాటు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఇచ్చారు. మొత్తం 4 bedrooms ఇచ్చిన ఈ విల్లా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మీరు ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అలాగా అనుకున్నారు? మేము డైరెక్ట్ గా అంటే మేము ఫస్ట్ గా నుంచి వాస్తు ప్రకారంగా చూసుకున్నాం. వెస్ట్ ఫేసింగ్ అయితే మీకు ఎక్కడెక్కడ పక్కాగా అంటే విల్లా కమ్యూనిటీ కట్టడం వేరు, గ్రాండియర్ గా కట్టడం వేరు. బట్ ఇండివిజువల్ గా ప్రతి కస్టమర్ కి మన వాస్తుగా ఎలా కట్టి ఇవ్వాలనేది మనకు ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఎలాగంటే మాక్సిమం ఏదో కట్టేస్తున్నాము, ఎక్కడెక్కడ స్పేషియస్ ఉండాలి, ఎక్కడ మనం వాస్తు ప్రకారం ఉండాలి, అవన్నీ చోట్ల మనం ఏం చేసాం కస్టమర్ వైజ్ ఆలోచించుకుని ప్రతిది ఈస్ట్ అయినా వెస్ట్ అయినా వాస్తు ప్రకారం ఇచ్చాం. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, నైరుతిలోనే ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఓపెన్ స్పేస్ ఉండాలి, ఓపెన్ స్పేసే ఉంటుంది. మీరు ఆల్రెడీ చెక్ చేశారు. అవును. ఎస్.
సో అన్ని అంటే అనుకూలించే విధంగా ఇది కన్స్ట్రక్ట్ చేశారు. అవును. అండ్ ఇప్పటికే కొన్ని విల్లాస్ చాలా వరకు ఆక్యుపై అయిపోయాయి. యా, సోల్డ్ అవుట్ అయిపోయింది. మన ఓన్లీ మనకు ఒక 16 విల్లాస్ ఉండాలి. 16 విల్లాస్లో కూడా 4 సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మనకు ఓన్లీ 12 ఉన్నాయి ఇప్పుడు. నేను విన్నది ఏంటంటే ఇది అంటే వెంటనే మూవ్ కాలేని వాళ్ళకి మీరు రెంట్ ఇచ్చి నెలకి ఇంత రెంట్ అని చెప్పి ఇచ్చి వాళ్ళకి ఒక సంవత్సరం పాటు వాళ్ళకి టైం ఇస్తారని చెప్పి. ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా నాకు చాలామంది యూఎస్ నుంచి యూకే నుంచి కాల్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండి కాల్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి టూలెట్ పెట్టుకుని మాది రెంటల్కి ఇవ్వండి అంటే వాళ్ళు చేయలేరు. సో మన్యత ఇన్ఫ్రా ఏం చేస్తుందంటే మేము టేక్అవుట్ చేసి రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి 1 ఇయర్ మన్యత ఇన్ఫ్రా కంపెనీ తరపు నుంచి 1 lakh రెంట్ వెళ్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి కస్టమర్ డైరెక్ట్గా అదే టెనెంట్ డైరెక్ట్గా కస్టమర్కి అటాచ్ అవుతారు. ఓకే. సో అప్పుడు ప్రైస్ హైక్ వాడు 5% పెంచుకుంటారో లేకపోతే అదే రెంటల్కి ఇచ్చుకుంటారో అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉంటుంది. ఎక్సలెంట్ ఫెసిలిటీ అండి అది నిజంగానే. అంటే ఇక్కడే ఉన్న వాళ్ళు కూడా వెంటనే ఇక్కడ మూవ్ కాలేరు, సంవత్సరం పడుతుంది వాళ్ళ పనులన్నీ ముగించుకుని సిటీలో అని. కానీ చూస్తూ చూస్తూ ఇదే సిటీ అయిపోయిందండి. అవును. ఇక్కడ చుట్టూ మీరు నువ్వు చెప్పిన ఫెసిలిటీస్ అని చెప్తే కూడా. ఎస్ మ్యామ్. సో ఇవన్నీ కాకుండా దీని ధర ముందు ముందు ఎలా పెరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు? మేడం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదే మీరు మార్కెట్లో జస్ట్ రియల్ ఎస్టేట్ నాట్ పాకెట్ పెట్టుకుని అమ్మేది కాదు, మొత్తం ఓపెన్ మార్కెట్. సో ఇప్పుడు మీరు 4 ప్రాజెక్ట్స్ చుట్టూ ఎంక్వైరీ చేసుకుంటే అందరూ 12,000, 13,000, 14,000 మిడ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్. అవును. నాట్ కంప్లీటెడ్. మనలాగా రేరాతోనూ కంప్లీట్ అయిపోయి ఓసీ రిసీవ్డ్ అయిపోయి అలా లేరు. సో మేము అట్ ద బెస్ట్ ప్రైస్ 10,000లోనే ఉన్నాం. అది కూడా సెవరల్ టైమ్స్ ఐ సెడ్. ఎందుకు చెప్తున్నాం అంటే మేము వేరే ప్రాజెక్ట్ మూవ్ ఆన్ అయిపోవాలి. సో దట్ మేము ఆఫర్స్ పెట్టి మేము క్లోజ్ చేసుకుని బ్యూటిఫుల్గా మేము మినిమం ప్రాఫిట్తో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకోవాలి. రైట్. వేరే వేరే ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయండి? మీది ఆల్రెడీ చాలా రెప్యూటెడ్ బ్రాండ్. ఎస్ మేడం. వేరే ప్రాజెక్ట్ ఇప్పుడు మన 4 acres నెక్స్ట్ విల్లా కమ్యూనిటీ మైసిగండి దగ్గర ఒకటి ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 30 acres మన కర్తాల దగ్గర స్టార్ట్ అవుతుంది. అది ఓపెన్ ప్లాటింగ్. ఈ 4 acres వచ్చేసరికి విల్లా కన్స్ట్రక్షన్. దాంట్లో కూడా 40 విల్లాస్ వస్తున్నాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, హిల్ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ ఓపెనింగ్ మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం, మీరు కూడా వచ్చి మమ్మల్ని దీవించాలి ఆ టైంలో. 100% అండి. ఎందుకంటే ఒకటి వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఇస్ దట్ చాలా గ్రౌండెడ్ గా ఉంది. ఇది పెద్ద విల్లా కానీ మనకు అందుబాటులో లేని విధంగా లేదు. సో దాన్ని బట్టి మీరు కూడా చాలా అందరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పం మీది కనిపిస్తుంది. మైసిగండిలో మీరు ఇచ్చేది ఇంకా కూడా కాంపిటేటివ్ ప్రైసెస్ కి ఇంకా మంచి ప్రైస్ కి ఇస్తాము. అది 1,50,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. విల్లాస్ ఎంత పెద్దగా ఉంటాయి అవి? అది సేమ్ ఎస్ఎఫ్టీ అంటే మనం అంటే 3,700 ఉండదు, 2,500 అలా 200 స్క్వేర్ యార్డ్స్ 183 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, టోటల్ విలేజ్ అట్మాస్ఫియర్ వస్తుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ అంటే పీస్ఫుల్ లైఫ్ అనమాట. ఇప్పుడు ఇది ఎలా పీస్ఫుల్ ఉంది, దీనికన్నా బెటర్ పీస్ఫుల్. అంటే మొత్తం అసలు టెన్షన్స్ ఏమీ లేకుండా కంప్లీట్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఇచ్చారు కదా అని చెప్పి ఇంకా వేరే ఏ ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఉన్నారా ఈ విల్లా కాంప్లెక్స్ లో? అంటే ఫెసిలిటీస్ అంటే మేము మొత్తం ఎమ్యూనిటీస్ పెట్టాం, క్లబ్ హౌస్ ఇచ్చాము. క్లబ్ హౌస్ లో మనకి బ్యాంక్వెట్ హాల్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ప్లే ఏరియా కానీ, జిమ్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. సో మళ్ళీ మనం స్పెషల్ గా డిజైన్ చేసిందంటే మెడికల్ ఎవరికైనా యూజ్ ఉంటే ఆన్ కాల్ డాక్టర్ ఉంటారు. కంప్లీట్ గా మెడికల్ షాప్ కింద ఉంటుంది. సూపర్ మార్కెట్ లోనే ఒక పక్కన మెడికల్ షాప్ కింద ఉంటుంది. అంటే వేరే చోటుకి వెళ్లకుండా అన్ని ఇక్కడే దొరుకుతాయి మీకు. చాలా అద్భుతంగా ఉందండి అసలు ఎంత ఎన్విజన్ చేసి పెట్టారని చెప్పి. సో ఇక్కడికి వచ్చేస్తే అందరూ హైదరాబాదీలు కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒక 40 years ఏజ్ బ్రాకెట్ లో 35-40 years ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారండి లైఫ్ నుంచి? అట్లా అందరూ పీస్ఫుల్ గా ఉండాలని అనుకుంటారు కదా. ఇప్పుడు ఉన్న టెన్షన్స్ లో ఏమవుతుందంటే వర్క్ టెన్షన్ ఒక ఎత్తు, ట్రాఫిక్ టెన్షన్ ఇంకో ఎత్తు. సో వర్క్ టెన్షన్ రిలీఫ్ అయ్యి త్వరగా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుదాం, ఫ్యామిలీతో గడుపుదాం అంటే ట్రాఫిక్లో 1 hour 1.5 hour కిల్ అయిపోతుంది. సో ఇలా అవుట్స్కట్స్ వచ్చి మన ఓఆర్ఆర్ ఎప్పుడైతే ఫెసిలిటీ వచ్చిందో ఎక్కడైనా మీరు 30 minutes రీచ్ అయిపోతున్నారు. 30 minutes. ఇప్పుడు మీరు గచ్చిబౌలి నుంచి వచ్చారు, గచ్చిబౌలి నుంచి విత్ ఇన్ 25 minutes మీరు ఇక్కడికి వచ్చారు. సో ఆ విధంగా క్యాలిక్యులేషన్ పీస్ఫుల్ లైఫ్ విల్ హ్యావ్. మ్యాన్ లో మన్ కూడా ఉంది. మన్ అంటే మనసు. సో మనసు పెట్టి చక్కగా ఇక్కడ మంచిగా సర్వెంట్ క్వార్టర్స్ ఇచ్చారు మీరు. వెరీ వెల్ థాట్ అవుట్. అవును, అది కూడా అవుట్డోర్. మీకు అవుట్డోర్ ఎంట్రన్సే ఉంటుంది. ఇన్సైడ్ నుంచి సర్వెంట్ మెయిడ్ రూమ్ కానీ, మెయిడ్ వాష్రూమ్స్ కానీ అలాగే ఉన్నాయి. అవుట్ సైడ్ నుంచి మీకు యాక్సెస్ ఉంటుంది. సో దట్ వాళ్ళకి కూడా పీస్ఫుల్ గా వాళ్ళు బయట వాళ్ళ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ప్రసాద్ గారు, ఒకవేళ ఫ్యామిలీస్ మూవ్ అయ్యి కొంచెం చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు కాదు, ఒక 8-10 ఏళ్ల పిల్లలు ఉన్న వాళ్ళకి ఏముంటుంది ఇక్కడ అంటే ఆడుకోవడానికి? ఆడుకుంటే వీఆర్ గివింగ్ ద ప్లే ఏరియా కదా మేడం. ప్లే ఏరియా ఉంది, మళ్ళీ మీకు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది,
ఆ క్లబ్ హౌస్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు. అలాగే పెద్దవాళ్ళు ఉంటే పేరెంట్స్ వచ్చి ఉంటారు చాలా మంది. అవును, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎందుకంటే మేడం పెద్దవాళ్ళకి మనం ఫెసిలిటీస్ ఇవ్వడానికి అక్కడ క్రౌడ్గా కూర్చొని మాట్లాడుకునే పీస్ఫుల్ అట్మాస్ఫియర్, అంటే బ్యాంక్వెట్ హాల్లో కూర్చుంటారు, లాబీలో కూర్చుంటారు, వాళ్ళు ఫ్యూచర్ డిస్కషన్స్, పిల్లలు ఎలా ఉన్నారు, ఆ అట్మాస్ఫియర్ కోరుకుంటాకి అన్ని కంప్లీట్గా ఇచ్చాం. హైలైట్ మాత్రం మీ ఎంటర్టైన్మెంట్ రూమ్ అండి బాబాయ్. హోమ్ థియేటర్. హోమ్ థియేటర్. సో చాలా అంటే యాప్ట్గా, ఒకవేళ హోమ్ థియేటర్ అది మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో వచ్చేస్తుందండి, అది మనం పెట్టించుకోవాలి విడిగా? లేదు, విడిగా పెట్టించుకోవాలి. అంటే ఇప్పుడు అదే మేడం కమింగ్ టు దిస్, ఇప్పుడు కిచెన్ మనం ఆప్షన్ ఇచ్చాం. లేదు మాకు కిచెన్ వద్దు, మీరు ఎలాగైనా ఆఫర్ ఇచ్చారు హోమ్ థియేటర్ చేసేవని అంటే విల్ డూ దట్. అది కూడా చేసిస్తాం. కిచెన్ ఆపేసి హోమ్ థియేటర్ నీట్ బ్యూటిఫుల్ గా తయారు చేసి ఇస్తాం. సో బేసిక్ గా ఒక 10 లక్షలు విలువ చేసే గిఫ్ట్ ఇస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఏం కావాలి. అవును, అండ్ రాక్ బాటమ్ ప్రైస్ కి ఇది ఇస్తున్నారు. నెక్స్ట్ రెంటల్ మీకు ఏ టెన్షన్ లేకుండా రెంటల్ వాల్యూ కూడా ఇస్తున్నాం. నాకు భయం వేస్తూ నేనే కొనిస్తానేమో అని బాబు. చాలా మంది అంటారు ఇప్పుడు 3 కోట్లు పెట్టి 1,00,000 రూపాయలు అంటే, మీరు 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి సిటీలో ఉన్నా అది ఎక్కడ అవుతుంది 45,000 50,000. అవుట్స్కట్స్ వచ్చి మీరు 3 కోట్లు పెట్టుకున్నా మీకు 1 lakh. ఎప్పుడైనా సరే మీరు స్వతహాగా ఆలోచించండి, ఒక 20 years బ్యాక్ నుంచి మీరు కొన్న ఫ్లాట్కి మీకు రెంట్ అప్రిషియేషన్ ఎప్పుడైనా వస్తుంది? ఎప్పుడు ఎవ్వరికి రాదు, చాలా పీనట్స్ లో వస్తుంది. ఓన్లీ ఫ్లాట్ రేంజ్ పెరుగుతుంది. అంతేగాని రెంటల్లో మనం ఇంత రెంట్ రావాలంటే దట్ ఈస్ ఎ ఫూలిష్ థింగ్. మనం పెట్టుబడి పెట్టాం, ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ రేంజ్ ఎంత పెరుగుతుందో చూసుకోవాలి. అంతేగాని పెట్టాము మనకు ఆ ఇంట్రెస్ట్ 3 లక్షలు రావాలి లేకపోతే 3,70,000 రావాలంటే అది డిపెండ్స్ అపాన్ ఆ డిఫరెంట్ మెంటాలిటీస్ అనమాట. కానీ చాలా రీజనబుల్ గా చాలా బాగా ఆఫర్ చేస్తారండి. సో మీ మన్నత గ్రూప్ పార్ట్నర్స్ అందరూ చాలా కష్టపడి గ్రూప్ ని ముందుకు నడిపిస్తారు. అండ్ మీకు ఐ థింక్ అనకాపల్లిలో ఉందా? అనకాపల్లిలో మనం సెకండ్ ఫేజ్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఓపెన్. అది కూడా బిల్లా కమ్యూనిటీ కింద వెళ్తుంది. అది కాకపోతే అది చాలా సింప్లెక్స్ విల్లాస్ కింద వేస్తున్నాం, ఎందుకంటే అక్కడున్న సినారీ అక్కడున్న మార్కెట్ ప్రకారం అది వెళ్తుంది. అది 10 acres ప్రాజెక్ట్. సో కొంచెం ఇది హట్కే ఉంది కదా, బట్ సేఫేనా ప్రసాద్ గారు? ఎస్ మ్యామ్, కంప్లీట్ సరౌండెడ్. అంటే మేము మొత్తం అంతా విల్లా చుట్టూరు విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. మన 24 hours సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్ 24 hours ఉంటాయి. నెక్స్ట్ సరౌండింగ్ మొత్తం కాంపౌండ్ వాల్ పైన 4.5 acres పైన మొత్తం సోలార్ ఫెన్సింగ్ తో ఉంది. సోలార్ ఫెన్సింగ్ అంటే పవర్ అనమాట, ఎవరైనా అన్నెసరీగా రావాలన్నా వెళ్ళాలన్నా షాక్ అయితే తగులుతుంది. నాకు అక్కడ 2 సినిమా చూసినట్టు పవర్స్ ఉన్నాయన్నమాట, ఏరియా అంతా పవర్స్ అయితే. అంటే ఎవరైనా అన్నెసరీగా అంటే మిస్బిహేవియర్స్ ఉంటారు కదా, అలా రావడానికి వీలు లేకుండా అది మనం సెక్యూరిటీ వైజ్ చేసుకున్నాం. ప్లస్ గార్డ్ కూడా ఉంటారు కదా, 24 hours సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ 3 guards ఉంటారు. మెయింటెనెన్స్ ఏమైనా పే చేయాలా మనం? మెయింటెనెన్స్ కార్పస్ ఫండ్ అవన్నీ ఉంటాయి. యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ 1-to-1 కస్టమర్ వచ్చినప్పుడు మొత్తం అన్ని వివరంగా చెప్తారు. బాగుందండి చాలా. సో అన్ని విధాలా సెక్యూర్ చేశారు కాబట్టి కంగారు పడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇక్కడ వస్తున్నప్పుడు దారిలో చూసాను నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇస్ క్లోజ్ బై. ఇబ్బంది లేదు అసలు, అంతవరకు రాదు కూడా. ఎందుకంటే మనకి హైదరాబాద్ లో ఇప్పుడు ఒక విధమైన ఇన్ఫాక్ట్ క్రౌడెడ్ ఏరియాస్ లోనే మనకి తెలియకుండా వచ్చి టోపీ పెడతారు. ఇంకా లోపల కూడా వెళ్ళాలి, చాలా కడుతున్నారు మేడం. మనం ఇంకా రోడ్డు మీద ఉన్నాం, జస్ట్ రోడ్డు మీద నుంచి లోపలికి రావటమే. ఇంకా మీరు లేమూరులో చూస్తే ఇంకొక 3-4 kilometers లోపలికి వెళ్ళాలి. కరెక్ట్, అవును. సో ఆ సెక్యూరిటీ వైజ్ ఆ ఇబ్బంది ఏమి ఉండదు, అంతా పర్ఫెక్ట్ గానే ఉంటుంది ఈ రోజుల్లో సిటీ అంతా. మన్నేత ఇన్ఫ్రా వారి మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ ప్రాజెక్ట్ తప్పకుండా అందరూ అందుకుని ఈ ఆఫర్స్ ని కూడా సద్వినియోగపరచుకుని చక్కగా శుభకరంగా మంచిగా సెటిల్ అయిపోతారు. పర్మనెంట్ హోమ్ అవుతుంది. బికాజ్ ఇది ఇన్ని ఫ్లోర్స్ ఉండి మనకి ఇంత బిల్టప్ ఏరియా ఉంటే ఎందుకంటే పెద్ద ఇల్లు అక్కర్లేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. ప్లస్ కంప్లీట్ సెక్యూరిటీ, అవును, అన్ని విధాలుగా సెక్యూరిటీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు. అసలు మీరు ఫ్యామిలీతో ఉన్నా ఏ భయం లేకుండా ఉంటుంది. రైట్, చాలా బాగుంది ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇల్లంతా చూసా మేము చాలా ఖుష్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఆల్సో మేడం. మీరు చాలా బిజీ షెడ్యూల్లో చూసుకొని మీరు వచ్చి మా విల్లాని చూసుకొని మీరు కూడా కొనాలని ఇంట్రెస్ట్ తో వచ్చారని తెలిసింది. అవునండి, యాక్చువల్లీ ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు ఇష్టం అండి. జనరల్ గా అంటే అందరికీ అది కరెక్ట్ గా కళ్ళ కట్టినట్టు చూపించి వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు ఇష్టం. సో ఇవాళ అవకాశం దొరికినందుకు మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.